వాట్ అబౌట్ రమ్య? రమ్యని నేను చాలా ఇష్టపడ్డాను. 5 years లవ్ చేసుకున్నాం. ఇద్దరం ఒకే దగ్గర పనిచేసేవాళ్ళం. లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. సడన్ గా రమ్యకి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు బయటపడింది తన నిజమైన క్యారెక్టర్. షీఈ్ వాట్? అవును, ఆమె బెంగళూరు వెళ్ళాక ఎవరికో దగ్గరైంది. ఎప్పుడు కాల్ చేసినా కాల్ వెయిటింగ్. ప్రతిసారి బిజీ బిజీ బిజీ. ప్రతి దానికి ఏదో ఒకటి చెప్తుంది. బ్లడీ ఎక్స్ప్లెనేషన్. అన్నీ అబద్ధాలే. ఐ కుడెంట్ టేక్ ఇట్ ఎనీమోర్. అందుకే తన మీద నమ్మకం పోయింది. అవి అబద్ధాలని ఎందుకు అనుకున్నా? ఎందుకంటే తనలో ఎన్నో చేంజెస్. ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వకపోవడం, నన్ను అవాయిడ్ చేయడం, నన్ను నెగ్లెక్ట్ చేయడం. సో ఫైనల్గా తనతో బ్రేకప్ అయిపోయాను. అంటే నువ్వు తన్ని అనుమానించావా? అఫ్ కోర్స్, తన బిహేవియర్ బట్టే తన క్యారెక్టర్ని డిసైడ్ చేయాల్సి వచ్చింది. అందుకే తను నాకు కరెక్ట్ కాదని అర్థం చేసుకున్నాను. తనతో బ్రేకప్ అవ్వడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ అంటే ఏముంది? తను తప్పు చేసిందని నాకు స్ట్రాంగ్గా అనిపించింది, వదిలేశాను. అంటే కేవలం అనుమానంతో రమ్యను వదిలేసావా? అరుణ్, నిజమైన ప్రేమలో అనుమానాలుండవు, నమ్మకం తప్ప. మా ఆయన నాతో ఎక్కువగా స్పెండ్ చేయరు అనే బాధే కానీ నన్నెప్పుడూ అనుమానించరు. థ్యాంక్ గాడ్. నువ్వు చాలా మంచిదానివి. నిన్ను అనుమానించాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు? నేను మంచిదాన్ని, మరి నువ్వు? ఏ, నేను మంచోడిని కాదా? నువ్వు నేను మంచివాళ్లమే, కానీ బయట వాళ్లకు భర్తుండగా మరొకరిని సరసాలకు పిలిచినందుకు నన్నేమంటారు? వేరే వాళ్ల భార్య కోసం వచ్చినా నిన్నేమంటారు? అంజలి, నువ్వు ప్రతి విషయాన్ని చాలా డీప్గా ఆలోచిస్తున్నావు. సిగరెట్ ప్యాకెట్ల మీద, మందు బాటిళ్ల మీద ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. అయినా జనాలు తాగుతున్నారుగా. తాగాలనుకున్నప్పుడు తాగేయడమే, ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు చేసేయడమే. కూల్. ఇప్పుడు రమ్య ఎక్కడుంది? తను ఇక్కడే జాబ్ చేస్తుంది. అప్పుడప్పుడు కనబడుతుంది, చూసి నవ్వుతుంది. ఇప్పుడు తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయినా నాకు బాధ లేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక అందమైన గర్ల్ ఫ్రెండ్ ఉంది. హే, నేనెవరికీ గర్ల్ ఫ్రెండ్ కాదు. అలాగా? మరి మీ ఆయనకి గర్ల్ ఫ్రెండ్ ఉంటే? చచ్చిపోతాను. అయినా ఆయన అలాంటివాడు కాదు, నాకు తెలుసు. మరి అలాంటివాడు భార్యను పట్టించుకోకుండా ఇలా వదిలేస్తే మంచివాడా? తను చెడ్డోడని కాదు, వర్క్ బిజీ. ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎప్పుడూ పని పని అంటూ బిజీ. ఎప్పుడూ రెస్పాన్సిబిలిటీస్, గోల్స్, టెన్షన్స్. నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడటానికి కూడా కుదరదు తనకి. నాకు కోరికలుంటాయని, నేను కూడా మనిషినే అని గుర్తిస్తే బాగుండు. మీ మగాళ్ళు ఇల్లాలంటే ఇంట్లోనే పడుంటుందిలే, తన భర్తకి కట్టుబడి ఉండాలి, నేనెటైనా తిరిగి రావచ్చు అని అనుకుంటూ ఉంటారు. తను కూడా నాలాగే ఒక మనిషిని గుర్తించి తన ఇష్టాయిష్టాలకి వాల్యూ ఇస్తే, తనకు నచ్చింది, తనకు నచ్చలేదు, తనకిప్పుడు మూడుందా లేదా అని మొగుడనేవాడు పెళ్ళైన దగ్గర నుంచి భార్యని అలా గుర్తించగలిగితే, అంటే భర్త గుర్తించాడు అన్న విషయం ఆమె గుర్తించేంతగా గుర్తిస్తే అండర్స్టాండింగ్ బాగుంటుంది. అప్పుడే ఈ బ్యాక్డోర్ రిలేషన్ ఉండదు. దేనికైనా అదృష్టం ఉండాలి. నీ అంత అందమైన భార్యని పక్కన పెట్టుకుని కూడా ఎప్పుడూ పనిచేసుకుంటూ ఎలా ఉంటున్నాడో. అందుకే అతను పట్టించుకోని అందాన్ని నేను పట్టించుకోవడానికి వచ్చాను. అంటే నువ్వు కేవలం నా అందాన్ని చూసొచ్చావా? అవును, నీ అందమైన మనసుని చూసి, నీలో ఇన్నోసెన్స్ని చూసి, ఇలా నీలో ప్రతిదీ నాకు ఇష్టమే. ఐ లైక్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ లవ్ యూ అంజలి. మీ టూ. ఐ వాంట్ యూ. మీ టూ. ఐ వాంట్ టు కిస్ యూ. వద్దంజలి. ఆయన ఫోన్ ఎందుకు ఎత్తలేదు అంటే ఏం చెప్పాలి? స్నానం చేస్తున్నానని చెప్పు. తిరిగి ఎందుకు కాల్ చేయలేదంటే ఏం చెప్పాలి? సైలెంట్ మోడ్ లో ఉంది, ఛార్జింగ్ అవుతుంది, చూడలేదని చెప్పు.
కానీ ఇప్పుడు తనకేం చెప్పాలి? టేస్ట్ ఎలా ఉంది? గుడ్, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. జీవితంలో నేను ఎప్పుడో ఒకరికి వండి పెట్టడం తప్ప నాకొకరు ఇలా వండి పెడతారని నేను అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఇది వేసుకొని తిను, చాలా బాగుంటుంది. వావ్, నిజంగా చాలా బాగుంది. అమేజింగ్. నీకు మంచి టేస్ట్ ఉంది. యా, అమ్మ ఫుడీ. అవును, నాపై అట్రాక్ట్ అవడానికి కారణం ఏంటి? నా మాటలు వినేవాడు, నన్ను అప్రిషియేట్ చేసేవాడు, నాలో గొప్పతనాన్ని చూసేవాడు కావాలనిపించింది. అన్నిటికీ మించి నీతో చాటింగ్ చాలా బాగా అనిపించేది. నా హస్బెండ్ కూడా అలా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. కొత్తగా నాకింకా పెళ్లి కానట్టుగా, నేను మళ్ళీ యంగ్ అయిపోయినట్టుగా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. లైఫ్లో నాకే తెలియని ఒక ఎనర్జీ వచ్చింది. నా అందం మీద ఫోకస్ పెరిగింది. నాకు నేను నచ్చడం స్టార్ట్ అయ్యింది. గుడ్. మొత్తానికి ముందుగా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి అని తెలుసుకున్నావు. మరి ఇంకా ఎందుకు నీతో నువ్వే డిబేట్ చేస్తున్నావు? మేబీ ప్రతి ఆడపిల్ల మనసులో తనకు తనే ఒక లక్ష్మణ రేఖ గీసుకుంటుందేమో. కష్టంగా ఉంది దాటడానికి. చూడు, ఒక 50-60 సంవత్సరాల క్రితం చలంగారు చెప్పారు, స్త్రీకి శరీరం ఉంది, వ్యాయామం కావాలి, మెదడు ఉంది, ఆలోచన కావాలి, మనసుంది, విజ్ఞానం కావాలి అని. దీన్ని బట్టి ఆయన స్త్రీలకు ఎంత స్వేచ్ఛ కావాలో చెప్పారు. ఆయన స్త్రీలను చాలా బాగా అర్థం చేసుకున్నారు. కానీ అదే చలంగారు అదే స్వేచ్ఛని తన భార్య తీసుకునుండుంటే ఆయన ఎలా ఫీల్ అయ్యుండేవారో అడుగుదామన్నా ఇప్పుడు చలంగారు లేరు, ఆయన భార్య కూడా లేదు. అమ్మా, నువ్వు మామూలు దానివి కాదు. ఈ చిన్ని బుర్రకి అంత పెద్ద పజిల్ పెట్టకు. మేక్ ఇట్ సింపుల్. ఇప్పుడు ఎవ్వరూ లేరు, ఎవ్వరికీ తెలీదు. నేను ఎవ్వరికి చెప్పను, ప్రామిస్. ఇది అడ్వాంటేజ్గా తీసుకోను, దీనివల్ల నిన్ను జడ్జ్ చేయను. ఇది ఒక పర్సనల్ మూమెంట్, ఎప్పటికీ మనసులో నిలిచిపోయే ఒక బ్యూటిఫుల్ మెమరీ. అంతే. అంతేనా? అంతే. ప్రామిస్. ముందు స్వీట్ తిను. ముందు నువ్వు తిను. ఎప్పుడూ ఇంటి పనేనా? ఇలాంటి వాటికి పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. ఇందాక నువ్వు చెప్పావుగా, అంట్లు తోవడం, బట్టలు ఉతకడం వగేరా వగేరా. మనం ప్రేమించే వాళ్ల కోసం ఇవన్నీ చేయడంలో నిజంగా ఒక ఆనందం ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆ ఆనందం కోసమే నువ్వు నాకు వంట చేసి పెట్టావు. సుప్రభాత వేళ దేవతారాధనకై పుష్పాలతో ఎదురు చూసే భక్తుడిలా నీ మనసు వాకిట నిరీక్షించే ఈ నిర్భాగ్యుడికి మోక్షమియవా చెలి. నీ కవితలంటే నాకు చాలా ఇష్టం. అవి నాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. నాకు కూడా కవితలు నేర్పించొచ్చు కదా. కవిత్వం అనేది ఒక కళ, అది నేర్పిస్తే వచ్చేది కాదు, మనసులోంచి రావాలి. నాకు మనసులో ఉంది కానీ కవితగా బయటికి రావడం లేదు. నీ కళ్ళు చూస్తే ఏ కవికైనా అర్థమైపోతుంది నీ మనసు. అవునా కవి గారు? ఇప్పుడు నా మనసు ఏమంటుందో చెప్పండి. నీ మనసు మల్లెపువ్వు కన్నా తెల్లనిది, ఎర్ర గులాబీలా చుట్టూ ముళ్ళున్నాయి, ముట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి. కాని శుతిమెత్తని నీ శరీరం సుఖాన్ని కోరుకుంటుంది, సరసాలాడమంటుంది. అబ్బచ్చా! ఆకలిస్తే ఎవరినైనా అడుగుతాం, కానీ శరీరానికి కోరికలొస్తే ఎవరిని అడుగుతాం? కవిగారు ఏం చెప్పినా చివరాఖరికి శృంగారంతోనే ముడివేస్తారు. ఓకే, నీ మనసుకు నచ్చినవే మాట్లాడుకుందాం. సరే, నీకోసం ఐస్ క్రీమ్ తెస్తాను, తింటూ మాట్లాడుకుందాం. హే, నిన్నిలా ఆనందంగా చూస్తుంటే నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఇదంతా నీ వల్లే. అవును బంగారం, అసలు నీ హాబీస్ ఏంటి? హాబీస్ నాకు అలాంటివేం లేవు. అదేంటి,
డాన్సింగ్, యాక్టింగ్, సింగింగ్ ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుంది కదా. నాకు పాడటం అంటే ఇష్టం, కానీ పాడడం రాదు. డాన్స్ చేయాలని ఉంటుంది, కానీ ఎప్పుడు చేయలేదు. ఎగరాలని ఉంటుంది, కానీ వయసు కాదు. ఇష్టమైన వాళ్ళు ఏం చేసినా తీయగానే ఉంటుంది. ప్లీజ్ నా కోసం ఒక పాట పాడవా? ఏ చెప్తున్నా కదా నాకు రాదు. ప్లీజ్ బంగారం, నువ్వు పాడితే వినాలనుంది. ఇప్పుడు వద్దులే, మరెప్పుడైనా ట్రై చేస్తాను. లేదు, నువ్విప్పుడు పాడాల్సిందే. నాకు రాదు. ప్లీజ్. అరుణ్, ఇబ్బందిగా ఉంది, ఇప్పుడొద్దు. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు గాని నువ్వు పాడితే వినాలనుంది. ఇప్పుడు కాదు, ఇంకోసారి పాడతానులే. ప్లీజ్ నా కోసం పాడవా? నా పాట ఏం పాట? ఏదో ఒక పాట పాడు. దేవుడి పాట ఓకేనా? వద్దు, ఏదైనా బూతు పాట పాడు. అలాంటి పాటలు నాకు రావు. సినిమా పాటలన్నీ బూతు పాటలేగా. అన్నీ అలాంటి పాటలేం కాదు. ప్రతి నిమిషము నేను నా గుండె చేజారిపోయింది నీ నీడగా నా వైపు రానంది దూరాన ఉంటానే మాయ చేసావా. వావ్, ఎంత బాగా పాడావు. థ్యాంక్స్. నిజం, ఐ స్వేర్, ఎక్స్ట్రాడినరీ వాయిస్. మరీ అంత బిస్కెట్ వేయకు. నా వాయిస్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను మరీ అంత మంచి సింగర్నేం కాదు. అయ్యో, నిజంగా చాలా బాగుంది. చెప్పావుగా, విన్నానులే, థ్యాంక్స్. నాకు సింగింగ్ ఒకటే కాదు, సరదాగా డాన్స్ చేయాలని ఉంటుంది, యాక్టింగ్ చేయాలని ఉంటుంది. కానీ ఇవన్నీ చేయాలంటే కుదరాలిగా. రియలీ? నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా? ఇష్టం అంటే అప్పుడప్పుడు డబ్ స్మాష్ లాంటివి చేస్తుంటాను. మా ఆయనకి తెలిస్తే బాగోదని అప్లోడ్ చేయను. ఇప్పుడు చేస్తున్నావు. ఏ నీకేమైనా ఇంత తెలిసా కూడా నీ యాక్టింగ్ నేను చూడపోతే నిజంగానే పోతాను. Come on, no yaar. way. అరే పద. ప్లీజ్ అరుణ్, బాగుంటుంది, no. చెయ్యి. నువ్వు చెయ్యి. No. హే కమోన్ అంజలి, నువ్వింత హర్ట్ అవుతావని నేను అనుకోలేదు. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్. నీకో మాట చెప్పనా? నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే నాకు మంచి కవిత గుర్తొస్తుంది. చెప్పనా? కవిత వినడానికి నాకు మూడ్ లేదు. అవునా? ఓకే, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను, ఓపెన్ చేసి చూడు. నాకు గిఫ్ట్ ఏం వద్దు. కమాన్ బంగారం, చిన్న గిఫ్టే. డ్రెస్సా? నేను డ్రెస్సులు వేసుకోను. ఆ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది. నో యూ విల్ లుక్ సో బ్యూటిఫుల్ ఇన్ దిస్ డ్రెస్. నో, ఐ కాంట్. ఒకసారి ట్రై చేయొచ్చు కదా. No. నా చిన్న చిన్న కోరికలకు ఎందుకు ఏంటి అని బ్రేక్లు వేయకు. జస్ట్ ఒకసారి ట్రై చేయి ప్లీజ్. నో కమాన్ బంగారం, జస్ట్ ట్రై. అరుణ్, చెప్తున్నాను కదా, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది. వావ్, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నువ్వేసుకోవడం వల్ల ఈ డ్రెస్ కి ఇంత అందం వచ్చింది. ఏంటి మళ్ళీ బిస్కెటా? కాదంజలి, యు లుక్ సో బ్యూటిఫుల్. ఎంత మోడర్న్ గా ఉన్నావు. నీకు ఈ డ్రెస్ ఎంత బాగా సూట్ అయిందో తెలుసా? థ్యాంక్స్. అయినా ఇంత పర్ఫెక్ట్ గా సరిపోయే సైజ్ ఎలా తీసుకొచ్చా? నా మనసంతా నువ్వే ఉన్నావు, అది చాలదా? నమ్మొచ్చా? అబ్బా, ఈ అమ్మాయిలు నిజం చెప్తే అస్సలు నమ్మరు కదా. అవునా?
ఇదే మాట ఎంతమంది అమ్మాయిలకి చెప్పావు? హే ఒట్టు, ఇదంతా ఏదో నిన్ను ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నది కాదు. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. ఆ ఇష్టమే ఈ రోజు నిన్ను ఇంత అందంగా చూపిస్తుంది. ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా. నాకు ఇలాగే మోడర్న్ గా తయారవ్వాలని ఉంటుంది, కానీ పెళ్ళైపోయింది కదా. కమాన్ అంజలి, సొసైటీలో ఇలా కనబడే వాళ్ళంతా ఆల్మోస్ట్ నీలాగే పెళ్ళైన వాళ్లే. హ్యాపీగా ఆఫీస్కి వెళ్తుంటారు, షాపింగ్ చేస్తుంటారు. వాళ్ళు వర్కింగ్ విమెన్, నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంటే ఇంతే. మై గాడ్, నీ చుట్టూ నువ్వు చాలా లక్ష్మణ్ రేఖలు గీసేసుకున్నావు. ఎనీవేస్, హౌస్ వైఫ్ గా ఉండడం చాలా కష్టం. యూఆర్ రియలీ గ్రేట్. సెల్యూట్ టు ఆల్ హౌస్ వైఫ్స్. థ్యాంక్ యూ. హే, నువ్వొచ్చిన హడావిడిలో వాషింగ్ మిషన్ లో బట్టలు వేశానన్న విషయమే మర్చిపోయాను. అంజలి, మీ ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా ఎందుకని ఓ బడవడా మాట్లాడుతూ ఉంటారు? ఆడవాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవాలి అనుకుంటారు. అలా షేర్ చేసుకుంటేనే వాళ్ళ ఎమోషన్స్ కి కంప్లీట్నెస్ వస్తుంది. అందుకే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. పేరెంట్స్తో, హస్బెండ్తో, పిల్లలతో, సిబ్లింగ్స్తో, ఆఖరికి నీలా క్లోజ్గా ఫీల్ అయ్యే అబ్బాయిలతో కూడా. అలా మాట్లాడుతుంటేనే మీరు మాకు పడిపోయారనుకుంటాం. అదే మరి మీ మగాళ్ళ బుద్ధి. మా మగాళ్ళెప్పుడు మీ ఆడవాళ్ళ గురించే ఆలోచిస్తుంటారు. అలాగా? అయితే ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు. ఇప్పుడా నిన్నెత్తుకొని గిరగిరా తిప్పాలనుంది. స్టాప్! స్టాప్! ఏయ్! ఈ బకెట్ తీయకుండా ఇప్పుడు పట్టుకొచ్చుద్దాం. నీ మాటలు, నీ చేతలు అన్నీ నీ వైపు అట్రాక్ట్ అయ్యేలా చేశాయి. కానీ ఇది కరెక్ట్ కాదు. కెరటం ఎప్పుడూ ఒడ్డుకి వెళ్ళాలని ఎగిరిపడుతూ ఉంటుంది, కానీ ఒడ్డుకి చేరుకుంటే మట్టిలో కలిసిపోతుంది. తిరిగి వెనక్కి వెళ్ళి సముద్రంలో కలిస్తేనే దానికి జీవం ఉంటుంది. నేను కూడా నా భర్తతో ఉంటేనే నాకో వాల్యూ, ఆనందం ఉంటాయి. ఆ విషయం నాకిప్పుడే అర్థమవుతోంది. అరుణ్, నాపై కోపమా? నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నువ్వు రమ్మంటేనే ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒకటే గమనించాను. నాతో గడిపిన ఈ రోజంతా నువ్వు నీ హస్బెండ్నే తలుచుకున్నావు. నీ ప్రతి మాటలో కూడా అతనే ఉన్నాడు. అతనే నీ లైఫ్. అతన్ని నువ్వు లవ్ చేస్తున్నావు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నీకేం కావాలో తెలుసు, దాన్ని ఎక్కడ పొందాలో కూడా తెలుసు. కాబట్టి ఈ చొరవేదో అక్కడే చూపించు. నీకేం కావాలన్నది నువ్వు ఓపెన్గా నీ హస్బెండ్తో చెప్పినప్పుడే నీకు కావలసినవన్నీ దొరుకుతాయి. గుడ్ బై.